హలో అందరికీ మేము స్టార్ట్ అయిపోయాము పూణే నుంచి బండవాడి వాటర్ ఫాల్కి. ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి మనకి ట్రెక్కింగ్ అవసరం లేదు, ఘాట్ రోడ్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈజీగా మనం ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. మెయిన్ రోడ్ నుంచి ఒక 5 మినిట్స్ నడిస్తే చాలు వాటర్ ఫాల్ వచ్చేస్తుంది. అసలు వెళ్ళే దారిలో వ్యూస్ చూడండి ఎంత బాగుంటాయి అంటే, మహారాష్ట్రలో అసలు నేచర్ చాలా బాగుంటుంది అండ్ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ క్లైమేట్ని అస్సలు నమ్మలేము. చూడండి ఇందాకే ఎండ ఉంది కదా, ఇంకా వర్షం పడడం స్టార్ట్ అయింది. ఇంకా ఫుల్ వర్షం పడిపోతుంది. ఇంకా మేము వెళ్ళే దారంతా మేమేమో బైక్ మీద వెళ్తున్నాము. ఇంకా పూణేలో ఎక్కడికి వెళ్ళినా రెయిన్ కోట్స్ అనేది ఖచ్చితంగా క్యారీ చేయాలి, ఎందుకంటే వర్షం ఎప్పుడు పడుతుందో తెలీదు. చూస్తున్నారు కదా, మేము వాటర్ ఫాల్ దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. కొంచెం డిస్టెన్స్లో ఇక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. అక్కడ చూడండి మీకు ఎన్ని చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయో. అసలు ఎంత బాగుంది అంటే వెళ్ళే దారి అంతా అసలు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చాలా బాగుంది. వెళ్ళే దారి అంతా మనకి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ ఈ చిన్న చిన్న వాటర్ ఫాల్స్కి కూడా మనం వెళ్ళడానికి కొంచెం దారి ఉందన్నమాట. సో చాలామంది మధ్య మధ్యలో ఆగిపోతున్నారు, ఎవరికి నచ్చిన వాటర్ ఫాల్ దగ్గర వాళ్ళు. ఇంకా వెళ్ళే దారి అంతా చిన్న చిన్న లేక్స్. అలా అక్కడ అంకుల్స్ చూడండి ఎంత బాగా రిలాక్స్ అవుతున్నారో మంచి కూర్చొని. అసలు చాలా బాగా అనిపించింది. ఇంకా మేము వెళ్ళిపోయామన్నమాట. ఇది ఒక రూట్ చూపిస్తోంది, ఇలా వెళ్ళాలి అని చెప్పి వచ్చేసాము ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి. మేము పార్కింగ్ ఉండదేమో అని భయపడ్డాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే పార్కింగ్ కూడా ఉంది. కార్ పార్కింగ్ ఉంది, బైక్ పార్కింగ్ ఉంది. ఇక్కడ సన్నగా ఒక రూట్ చూపిస్తోంది. మేమేమో లొకేషన్ బెండవాడి వాటర్ ఫాల్ అని పెట్టుకున్నాము, కానీ ఇక్కడ బోర్డ్ ఏమో లాల్వాడి వాటర్ ఫాల్ అని కనిపించింది మాకు. సో ఏదో ఒకటి అని చెప్పి వెళ్ళాము, బట్ ఇదే చూపించింది లొకేషన్. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈయన ఆపేశారనమాట. ఒక ఫెన్సింగ్ లాగా వేసి ఒక డోర్ పెట్టారు. వీళ్ళకి 20 రూపీస్ పే చేయాలంట. 20 రూపీస్ పే చేస్తే ఆ డోర్ ఓపెన్ చేసి మమ్మల్ని పంపిస్తున్నారు. సో ఆయనకి మనీ ఇచ్చేసాము. ఇంకా చూడండి ఆ లోపలికి వెళ్తేనే వాటర్ ఫాల్. హార్డ్లీ మెయిన్ రోడ్ మన పార్కింగ్ నుంచి ఒక 5 మినిట్స్ నడిస్తే చాలు. ట్రెక్కింగ్ అదంతా ఏం అవసరం లేదు. మీరు ఎవరైనా మహారాష్ట్ర ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్ని చూడండి. సో రెడీగా ఉన్నారా వాటర్ ఫాల్ వ్యూ చూడడానికి? సో ఇదే అన్నమాట వాటర్ ఫాల్, బెండవాడి వాటర్ ఫాల్. ఇక్కడ చుట్టుపక్కల చాలా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి చూడండి. అంటే ఇది చిన్న వాటర్ ఫాలే, కానీ క్రౌడ్ చూసారా అసలు ఎవ్వరూ లేరు. లైక్ ఉన్నా కూడా చాలా మినిమల్గా ఉన్నారు. వన్ ఆఫ్ ది అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ అని చెప్పచ్చు మనం. సో ఇంకా కాసేపు మీరు కూడా ఈ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేయండి. సో వర్షం కూడా ఫుల్గా పడుతుంది. నేనైతే ఫుల్ తడిసిపోయాను. అండ్ నేను ఎప్పుడు వాటర్ ఫాల్ని ఇంత దగ్గరగా ఎక్స్పీరియన్స్ చేయలేదు. అంటే ఆ వాటర్ వచ్చి మన మీద పడడం నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. సో నాకైతే చాలా నచ్చింది. అసలు ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను నేను. వాటర్ కూడా కొంచెం టేస్ట్ చేశాను అనమాట. అసలు ఎంత బాగున్నాయి అంటే మినరల్ వాటర్ కంటే చాలా బాగున్నాయి వాటర్ అయితే. సో ఎవరైనా పూణే దగ్గరలో ఉంటుంటే మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి ఈ వాటర్ ఫాల్కి. సో ఇప్పుడే వాటర్ ఫాల్లో మునిగి తడిసి తేలి బయటికి వచ్చాను గాయ్స్. చూడండి ఎంత బాగుందో. సో చూసారు కదండి, ఇది బెండవాడి వాటర్ ఫాల్. పైనుంచి వర్షం పడుతుంది అండ్ చుట్టుపక్కల చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ట్రై చేద్దాం అనుకుంటున్నాం చూడడానికి.
సో మేమిప్పుడు బయటికి వచ్చేస్తుంటే మాకు అటు చూడండి అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉన్నట్టు కనిపిస్తోంది. సో దానికి రూట్ ఉందా లేదా అనేది మాకైతే తెలీదు. సో వెళ్దాం అనుకుంటున్నాము. బట్ వెళ్ళిన తర్వాత ఉంటుందో లేదో తెలీదు. మీరు కూడా మాతో పాటు చూసేయండి. దారి ఉంటుందో లేదో. వెళ్దాం, వచ్చేయండి. సో అక్కడ కొండలు చూసారా? అసలు మంచు క్లౌడ్స్ అయితే ఎలా ఉన్నాయో. ఇది టైం 9:30 అవుతుంది. ఆ టైంలో కూడా ఆ క్లౌడ్స్ చూడండి ఎంత బాగుందో. ఇంక ఇక్కడ అసలు ఎవ్వరూ లేరనమాట. చాలా బాగుంది. ఇక్కడ ఒక ఫెన్సింగ్ ఉంది. అది కూడా ఎక్కి దూకేసాము. ఇప్పటికీ మాకు తెలీదు అక్కడ ఉందో లేదో. బట్ వీఆర్ ఇన్ వైల్డ్ గెస్ ఉంటుంది అని చెప్పి. సో ఫైనల్గా మేము రీచ్ అయిపోయాము సెకండ్ వాటర్ ఫాల్కి. ఇక్కడైతే మాకు కనిపిస్తుంది వాటర్ ఫాల్ ఉన్నట్టు. సో ఇంకా ఉందన్న హోప్తో వెళ్తున్నాము. అండ్ అక్కడ ఎవ్వరూ లేరు, అసలు మేమిద్దరం తప్ప ఎవ్వరూ లేరు. సో ఇంకా దగ్గరికి వెళ్తున్నాం అనమాట, వాటర్ ఫాల్ దగ్గరికి. సో ఫైనల్గా మనం సాధించేసాము. ఇక్కడైతే ఒక వాటర్ ఫాల్ ఉంది. అంటే పైనుంచి మనకి వాటర్ పడట్లేదు కానీ బట్ ఇక్కడ వాటర్ ఫ్లో అదంతా ఉంది. సో మేమిద్దరమే ఉన్నాము. అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది, ఎవ్వరూ లేరు. కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. సో ఇంక అక్కడ కాసేపు కూర్చొని ఒక 2-3 ఫోటోలు దిగి ఇంకా వెళ్ళిపోయాము లేచి. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ని అస్సలు ట్రస్ట్ చేయలేము, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. సో ఎక్కువసేపు అక్కడ ఉండడం కూడా సేఫ్ కాదు అని చెప్పేసి ఇంకా వచ్చేసామన్నమాట. సో కొంచెం ఏమైనా తిందామని చెప్పి ఆగాము. అక్కడ ప్రాపర్ మహారాష్ట్రియన్ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము మీ అందరికీ చూపిద్దామని. ఇది బాక్రీ అంట, అంటే జొన్నతో చేస్తారు అనుకుంటా. అండ్ అది పప్పు, మన పప్పు. తర్వాత ఇంకొకటి శనగపిండి కర్రీ, పిట్లే అంటారంట దాన్ని. సో నేను టేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ పప్పుతో టేస్ట్ చేశాను. ఆ పప్పు అయితే ఓకే, మామూలుగానే ఉంది. ఇది పచ్చిమిరపకాయలతో ఏవో చట్నీ లాగా చేశారు. అండ్ ఇప్పుడు ఆ శనగపిండి పిట్లేతో ట్రై చేశాను. సేమ్ మన శనగపిండి కూర బొంబాయి చట్నీలా అనిపించింది. సో ఇంకా మేము తినేసి రిటర్న్ అవుతుంటే ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంక ఈ లొకేషన్ కనిపించింది. ఇంకా ఇలాంటి లొకేషన్ చూసాక మనం దగ్గరికి వెళ్ళకుండా ఉంటామా? అండ్ ఇక్కడ ఒకళ్ళు ఎవరో ఇట్లా ఫుడ్ కూడా వండుకుంటున్నారు. అక్కడ స్టవ్ అదంతా పెట్టుకొని భలే అనిపించింది వాళ్ళని చూసిన తర్వాత. ఈ ప్లేస్ కూడా అసలు చాలా బాగుంది. అసలు ఇక్కడ వెళ్తున్న కొద్దీ మంచి మంచి ప్లేసెస్ కనిపిస్తూనే ఉన్నాయి. మీరు ఎవరైనా మహారాష్ట్ర కనుక ప్లాన్ చేస్తే ఈ మాన్సూన్కి వినాయక చవితి అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకోండి. బికాజ్ అప్పుడు రెయిన్స్ చాలా తగ్గుతాయి. ఇప్పుడు రెయిన్స్ వల్ల చాలా వాటర్ ఫాల్స్ అనేది క్లోజ్ చేసేసారు. సో ఆ టైంలో ప్లాన్ చేయండి, మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మహారాష్ట్ర వస్తే మాత్రం. సో చూసారు కదా, ఇదే బెండవాడి వాటర్ ఫాల్. పూణే హార్డ్లీ 1.5 అవర్ పట్టింది మాకు. సో ఇలానే పూణే రిలేటెడ్ ట్రావెల్, షాపింగ్, ఫుడ్ అన్నీ చూడాలి అంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.